ఉగాది పండుగను పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందులో కన్నడిగులను ఆయన ద్రవిడులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. స్టాలిన్ పోస్టుపై పలువురు కన్నడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు. హిందీ భాష బలవంతపు అమలు, డీలిమిటేషన్ వంటి భాషా రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది ఐకమత్యంతో ఉండడం అత్యవసరం. మన హక్కులు, గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలని స్టాలిన్ నిన్న పోస్ట్ పెట్టారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలంటూ తెలుగు, కన్నడలో రాశారు. అయితే ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కన్నడ ప్రజలను ద్రవిడులుగా సంబోధించడంపై కొంతమంది కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ మేము ద్రవిడులం కాదు, అది గుర్తుపెట్టుకోండి. కన్నడ ద్రవిడ భాష కాదు అని కన్నడ పౌరులు కామెంట్లు చేస్తున్నారు. అటు టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ కూడా దీనిపై స్పందిస్తూ స్టాలిన్ పై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీ ద్రవిడ మోడల్ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు.